మాండూక్య ఉపనిషత్ అనే ఈ పుస్తక రచయిత మాత్రమే కాకుండా ఉపనిషత్తుల గురించి మనం వింటూ ఉంటాం. కానీ ఉపనిషత్తులు అనగానే చాలా క్లిష్టతరమైనవి, మనకు అర్థం కానివని చాలా మంది జంకుతూ ఉంటారు. అసలు వేదాలు అపౌరుషాలు, మానవ మస్తిష్కం నుంచి పుట్టుకురాలి. ద సో కాల్డ్ వేదాస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్స్ చైల్డ్. ఉపనిషత్ అంటే అర్థం గురుముఖత ఉపదేశించబడిన వేదాన్ని ఉపనిషత్ అంటారు. అనుభవపూర్వకంగా గ్రహించాలంటే మాండూక్య ఉపనిషత్ సాధన ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి? మాండూక్యోపనిషత్తులో ఉపదేశించిన 12 శ్లోకాల యొక్క సారభూతమైన అంశం గాని అర్థమైతే మనం మన ఆరిజిన్స్ ఏంటి, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేను ఎవరిని అనేది తెలియాలి కదా. నా ఆరిజిన్ ఒక క్రిమికీటకాలుగా మొదలైందని, క్రిమికీటకాలు పుణ్యం చేస్తే నేను గాడిదని అయ్యానని, గాడిద మళ్ళీ పుణ్యం చేస్తే నేను మనిషిని అయ్యానన్నది సరైన వాదన కాదు. మాండూక్యోపనిషత్తు అయితే మన క్రిమికీటకాలు మన సోర్స్ కాదని, మన సోర్స్ ఓంకారం అని తెలుస్తుంది. సనాతన ధర్మంలో 3 మార్గాలు చెప్పబడ్డాయి: ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. ఈ ఓంకార తత్వం ఏదైతే మీరు చెప్తున్నారో అది అన్నిటికంటే అతీతమా, అన్నిటి సమ్మేళనమా? మాండూక్యోపనిషత్తు తొలి శ్లోకంలోనే చెప్పేశారు గమ్మ. అవును, సర్వము సమస్తము ఓంకారం. మీకు నాకు విశ్వానికి ఎన్ని వైరూప్యాలున్నా చాలా మంది మేమందరం ఏ అవస్థలో ఉన్నానో ఎలా తెలుసుకుంటాం? ఉన్న సత్యం చెప్తున్నా, ఎక్కువ శాతం మాండూక్యోపనిషత్తు అర్థమైతే అది అసత్యం అని అర్థమవుతుంది. అలాగే భగవద్గీత 5వ అధ్యాయం 8-9 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? కర్మలేం మానద్ర బాబు, నువ్వు తిను, చూడు, ఎంజాయ్ చేయి, కానీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ కార్యక్రమానికి వెల్కమ్. ఆత్మజ్ఞానం పొందాలనే తపనతో, తపస్సుతో ఎంతో మంది ఋషి పుంగవులు, యోగులు, మహర్షులు మనకి ఉపనిషత్ సారాన్ని అందించారు. ఈ ఉపనిషత్తులు మనకి తెలిసి 108 కొంతమంది, 200 దాకా ఉన్నాయని మరికొంతమంది చెప్పగా, అన్నిటికంటే గొప్పది, అన్నిట్లో గ్రంథరాజం అని చెప్పుకునే ఉపనిషత్ కేవలం పుష్కర శ్లోకాలతో మనకి జీవిత సారాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, సత్యాన్ని బోధించే మాండూక్య ఉపనిషత్. నిత్యం మనం చేయవలసిన ఉపాసన ఏమిటి, వీటన్నిటి గురించి చెప్పడానికి మనకి గురుతుల్యులు, అందరికీ చాలా సుపరిచితులు, మాండూక్య ఉపనిషత్ అనే ఈ పుస్తక రచయిత మాత్రమే కాకుండా అనేక పుస్తకాలు సత్యాన్ని గురించి వారు స్వయంగా స్వానుభవంతో తెలుసుకుని రచించారు. శ్రీ వివేకానంద గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. నిజంగా ధన్యులం ఇవాళ, ఎందుకంటే ఈ కలియుగంలో తెలుసుకోవాల్సిన ఈ విషయాలు ఇవాళ తెలుసుకునే అవకాశం మనకి రావడం చాలా గొప్ప విషయం. గురువుగారు నమస్కారం. నమస్తే. గురువుగారు, చాలా ఉపనిషత్తుల గురించి మనం వింటూ ఉంటాం. కానీ ఉపనిషత్తులు అనగానే చాలా క్లిష్టతరమైనవి, మనకు అర్థం కానివని చాలా మంది జంకుతూ ఉంటారు. తమరు ఏమంటారు గురుగారు? మొదటిగా సుమనస్కులైన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సునమస్సులను తెలియజేసుకుంటూ మీ ప్రశ్నకి సమాధానం. మీరు అడిగిన ప్రశ్న, ఉపనిషత్ చాలా జటిలమైంది, కష్టమైంది, సామాన్య మానవుడికి అందుబాటులోకి రాదని ఒక వినికిడి ఉంది, దాని మీద స్పష్టీకరణ ఇమ్మని చెప్తున్నారు. అంతేగమ్మా? అంతేనండి. అసలు వేదాలు అపౌరుషాలు. వేదాలు అపౌరుషాలంటే మానవ మస్తిష్కం నుంచి పుట్టుకురాల. ద సో కాల్డ్ వేదాస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్స్ చైల్డ్. రైట్. ఎవరైతే వేదాలు ఉపదేశించారో ఆ మహర్షులు ఈ వేదాలు మా ద్వారా చెప్పబడ్డాయి కానీ మా వల్ల చెప్పబడలేదు. అంటే ద వేదాస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్ చైల్డ్. అవును, మానవ మేధస్సులోంచి పుట్టుకురాల, మనిషి ద్వారా చెప్పబడింది కానీ మానవుడి వల్ల చెప్పబడలేదని, అందుకే వేదాలని అపౌరుషాలు అంటారు. రైట్. అంత కష్టమైన, క్లిష్టమైన వేదాలని సామాన్యమైన మానవుడు తనంతట తానుగా చదువుకుంటే దాని అంతరార్థం అర్థం కాకపోగా అపార్థం పుట్టుకొచ్చే ప్రమాదం పొసిగి ఉందని గ్రహించిన కొంతమంది పండితోత్తములు, ప్రాజ్ఞులు ఆ వేదాల యొక్క అంతరార్థాన్ని గ్రహించి ఆ వేదాలని చాలా సరళంగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టుగా వేదం యొక్క హృదయాన్ని ఉపదేశించారు. కాబట్టి ఉపనిషత్ అంటే అర్థం గురుముఖత ఉపదేశించబడిన వేదాన్ని ఉపనిషత్ అంటారు. గురుముఖత ఉపదేశించబడిన వేదమే ఉపనిషత్. కాబట్టి గురువు ఏం చేస్తాడు? సంక్లిష్టమైన సత్యాన్ని సరళంగా ఉపదేశిస్తాడు. కాబట్టి నా ఉద్దేశంలో ఉపనిషత్తు సంక్లిష్టమైన సత్యం, సరళమైన ఉపదేశం, ఈ రెండిటి సంఘాత స్వరూపమే ఉపనిషత్. కాబట్టి వేదం యొక్క హృదయాన్ని గురువరేణ్యుడు ఉపదేశిస్తాడు. కాబట్టి నా ఉద్దేశం ఉపనిషత్తు సరళమైనదే, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చే మహత్తరమైన ఉపదేశమేనని వైదికంగా నేను భావిస్తాను. గురుగారు, మనకి మామూలుగా మనం దైనందిన జీవితం కొనసాగిస్తూ మనం మేలుకుని ఉన్నామా, ఎరుకలో ఉన్నామా, నిద్రపోతున్నామా, మన అవస్థ ఏమిటి యాక్చువల్లీ?
ఎందుకంటే మనం ఆత్మస్వరూపులం, వీఆర్ నథింగ్ బట్ సింబాలిక్ ఆఫ్ ద సేమ్ యూనివర్సల్ సెల్ఫ్ అండ్ కాన్షియస్నెస్, ఇవన్నీ వింటూ ఉంటాం. అది వాస్తవమా? ఎలా గ్రహించుకోవాలి అది? మీరు అనుకున్న స్థితి, ఆ వాస్తవం యొక్క సమగ్రమైన అవగాహన యొక్క పాళ్ళు మనలో పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గానే ఆ స్థితి వస్తుంది. ద డిగ్రీ ఆఫ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ వీ అకంప్లిష్ టువర్డ్స్ ద ట్రూ ఐ యామ్, న్యాచురల్లీ విల్ బీ ఇన్ దట్ స్టేట్ కాల్డ్ అవేర్నెస్ ఆర్ అవేకనింగ్ స్టేట్. అంటే అసలు మనం 2 నేనులు ఉన్నాయని తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం పోషిస్తున్న పాత్ర నేను వేరు, ఎప్పటి నుంచో అస్తిత్వంలో కొనసాగుతూ ఎప్పటికీ అస్తిత్వంలో కొనసాగే నేను ఒకటి ఉందని తెలియాలి. ఆ నేను గురించి ఎంతగా తెలిస్తే ఈ నేను కానటువంటి నేను నుంచి అంతగా మనం దూరంగా ఉంటాం అని నా ఉద్దేశం. దాన్నే మనం ఎరుకంటాం, ఏదైనా అంటాం. మీరు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న నిజమైన నేను యొక్క, లేకపోతే నిజమైన నేనుగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం యొక్క సమగ్రమైన అవగాహనలు అనేది ప్రాథమిక అంశం, ప్రధానమైన అంశంగా నేను భావిస్తాను. When we say I am that, it is important to know how to identify that. And the dichotomy is that unless you know that, you cannot say I am that. Yes. So how do you know that? That is knowledge. అదే జ్ఞానం. నా ఉద్దేశంలో ట్రూత్ అనేదేమో మన స్వస్వరూపం, మన పుట్టినిల్లు. జ్ఞానం అనేదేమో చిరునామా. గురువు అనే అతను మనకు అక్కడికి తీసుకెళ్ళగలిగే నావిగేటర్. నా ఉద్దేశంలో సత్యమేమో మన నిజస్వరూపం, జ్ఞానమేమో మన పుట్టినింటి చిరునామా. గురువేమో నావిగేటర్, మన పుట్టినింటి చిరునామా ద్వారా చక్కగా మన ఇంట్లోకి తీసుకెళ్ళి మన ఇంట్లోకి వచ్చేసామని కూడా నొప్పి తెలియకుండా కూర్చోపెట్టగలిగే నావిగేటర్ గురువు. సో మీరు అడిగారు కదా, ఆ ట్రూత్ తెలిస్తే మనం పాత్రలా ఉంటాం కానీ పాత్రగా ఉండం. అంటే ఒరిజినల్గా మనం ఏదైతే అయ్యున్నామో ఆ నిజతత్వం తెలియాలి మనకి. అది జ్ఞానం. జ్ఞానం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. నా ఉద్దేశంలో ఒకటేనమ్మా, సాధన అంటే మార్గం. సో మనకి పెద్దలు చెప్పినట్లుగా మన స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోగలగాలి. దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటాం కదా. అందరూ అపోహపడుతున్నట్లుగా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దేవుడి గురించి తెలుసుకోవటం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే స్వస్వరూపం, నేనెవరో నేను తెలుసుకోవటాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత 8వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆయనే చెప్పారు. ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం. నేనెవరో నేను తెలుసుకోవటం ఆధ్యాత్మిక జ్ఞానం అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం కానీ తెలిస్తే, తెలిసిన జ్ఞానం మీద మనం ధారణ చేసుకుంటే, అంటే జ్ఞానాన్ని శ్రవణం చేసి జ్ఞానాన్ని మననం చేసి జ్ఞానం మీద ధారణ చేసుకుంటే ఖచ్చితంగా ఆ పరివర్తన మనలో వచ్చి తీరుతుందని నేను విశ్వసిస్తున్నాను. దీనివల్ల వే అవుట్ నాలెడ్జ్. జ్ఞానం పొందడం అంటే చదవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, మనకి టెస్టింగ్, అన్ని రకాల ఇందులో కూడా మాధ్యమాలు, సాధనాలు ఉంటాయి కదండి తెలుసుకోవడానికి. అయితే ఈ మాండూక్య ఉపనిషత్, అన్ని ఉపనిషత్తులలో ఎందుకు ఇంత గ్రంథరాజం అని తమరు తెలుసుకున్నారు గురుగారు? ఇందాక మీరు అన్నట్లుగా అనేక ఉపనిషత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 108 ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, కొన్ని శంకరాచార్యుల వారు భాష్యం చెప్పారు కాబట్టి అవి ఇంకా చాలా అందరికీ అందుబాటులో ఉన్నాయి. నా ఉద్దేశంలో వాటన్నిటిలోకి మాండూక్యోపనిషత్తు శిఖరం వంటిది. ఎందుకు మాండూక్యోపనిషత్తు అంత ప్రధానమైనదని నా ఉద్దేశం అంటే, మాండూక్యోపనిషత్తు అనగానే మనలో స్ఫురించాల్సిన భావుకత ఓంకారం. పుష్కర శ్లోకాలతో పరిపుష్టమైన మాండూక్యోపనిషత్తులో ప్రతి శ్లోకంలో ఓంకారం గురించి చెప్పారు. మాండూక్యోపనిషత్ అధ్యయనం చేయకపోతే ఓంకారం మీద ఉండే అవగాహన ఒకలా ఉంటుంది. మాండూక్యోపనిషత్ అర్థమైతే ఓంకారం యొక్క అవగాహన మరోలా ఉంటుంది. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత 8వ అధ్యాయం 12-13 శ్లోకాలు, అక్షర పరబ్రహ్మయోగం 12-13 శ్లోకాలు శ్రీకృష్ణుడే చెప్పారు. మీరు ఒక్క ఓంకారాన్ని తెలుసుకుంటే చాలు, ఆధ్యాత్మికతలో శిఖరాయమానమైన స్థానానికి ఉద్ధరించుకోవచ్చు అని స్వయంగా ఆయన చెప్పారు. 8వ అధ్యాయం శ్లోకద్వయం 12-13 శ్లోకాలు. ఆ ఓంకారం గురించి సమగ్రమైన అవగాహనలు మాండూక్యోపనిషత్తులో ఉన్నాయి. ఇంకొకటి, రెండో కారణం ఏంటంటే, వీ వర్ మేడ్ టు బిలీవ్ దట్ అవర్ సోర్స్ ఈజ్ ఇన్సెక్ట్స్, యానిమల్స్, ప్లానెటరీ కింగ్డమ్. అంటే నా ఉద్దేశం, మనం మొట్టమొదటిగా క్రిమికీటకాలుగా జన్మించామని, క్రిమికీటకాలు పుణ్యం చేస్తే ప్రమోషన్ వచ్చి జంతువులుగా వచ్చామని, జంతువులు పుణ్యం చేస్తే చిట్ట చివరికి మనం మానవులుగా వచ్చామని, ఈ జన్మలో తినకూడని తిన్నా, చూడకూడని చూసినా, మాట్లాడకూడని మాట్లాడినా మళ్ళీ జంతువుల కింద వెనక్కి వెళ్ళిపోతామని
84 లక్షల జీవరాశులు ప్రమోషన్ వస్తే చివరికి మానవుడిగా మనం ప్రమోట్ అయ్యామనే వర్షన్ విన్నారా మీరు? అవునవును. చాలా మంది చెప్పగా విన్నాం. మళ్ళీ మనకు ఆ మోక్షం వైపు అడుగులు వేయకపోతే అదొక భయంగా కూడా పెట్టారు. మళ్ళీ మీరు కుక్కగా పుడతారు. సో 84 లక్షల జీవరాశులు జన్మలు తీసుకుని ప్రతి జన్మలో పుణ్యం చేయటం వల్ల ప్రమోషన్ వచ్చి చివరికి మానవుడు అయ్యామని, ఈ జన్మలో తినకూడదు తింటే మళ్ళీ పురుగులుగానో జంతువులుగానో మారిపోతా ఉన్న నానుడు ఉంది కదా, ఉంది, మనకు వింటూనే ఉన్నాం. ఈ మాండుక్యోపనిషత్తు అర్థమైతే అది అసత్యం అని అర్థం అవుతుంది. మన ఆరిజిన్ ఇన్సెక్ట్స్ కాదని, క్రిమికీటకాలు కాదని. అసలు క్రిమికీటకాలు ఎలా పుణ్యం చేస్తాయి? గాడిద దాని జీవలక్షణం ఏదైతే అది చేస్తుంది. అవును. కరోనా క్రిమి దాని జీవలక్షణం ఏదైతే అది చేస్తుంది, కానీ అది పుణ్యం చేయదు, పాపం చేయదు. కానీ అంటే మీరు అనేది అది విచక్షణ లేకపోవడం అన్నది కారణమా, లేక పుణ్యం పాపం తేడా తెలియకపోవడం? క్రిమికీటకాలకి మనిషికి వివేకం, విచక్షణ ఇవ్వబడింది కాబట్టి మనిషి ఎక్కువ పుణ్యం చేయాలని మనం ఆపాదిస్తాం. నా ఉద్దేశం, మన ఆరిజిన్స్ ఏంటి, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేను ఎవరిని అనేది తెలియాలి కదా. నా ఆరిజిన్ ఒక క్రిమికీటకాలుగా మొదలైందని, క్రిమికీటకాలు పుణ్యం చేస్తే నేను గాడిదని అయ్యానని, గాడిద మళ్ళీ పుణ్యం చేస్తే నేను మనిషిని అయ్యానన్నది సరైన వాదన కాదు. మాండుక్యోపనిషత్తు అర్థం అయితే మన క్రిమికీటకాలు మన సోర్స్ కాదని, మన సోర్స్ ఓంకారం అని తెలుస్తుంది. మనం క్రిమికీటకాలు పుణ్యం చేయటం వలన మానవులుగా రాలేదని, మన సోర్స్, ద ట్రూ సోర్స్ ఆఫ్ ట్రూ సోర్స్ ఈస్ మాండుక్యోపనిషత్. మాండుక్యోపనిషత్ ఈజ్ అ ట్రూ సోర్స్ ఆఫ్ అవర్ ట్రూ సోర్స్. అది మన పుట్టినింటికి చిరునామా మాండుక్యోపనిషత్. ఎందుకంటే మనం ఓంకారీశ్వరులం అని చెప్తా ఉంది. మాండుక్యోపనిషత్ తొలి శ్లోకంలో ఏం చెప్పారంటే, సర్వులు సమస్తము ఓంకారమే, ఏది పుట్టుకొచ్చినా ఏదైనా సరే ఓంకారం. సర్వుల్లో నేనున్నాను కదా, అవును, అంటే మరి నేను ఓంకారీశ్వరునే కదా, అంతే. మన ఆరిజిన్ ఓంకారం. మరి ఇతర జీవరాశులు, క్రిమికీటకాలు, ఈ సృష్టి ఇదంతా కూడా ఓంకారేశ్వర స్వరూపాలు అంటారా? దాన్నే చెప్పారు ఋషి. మొట్టమొదటి శ్లోకంలో సర్వులు సమస్తము ఓంకారమే అని ఉపదేశించిన గురువరేణ్యుడు మహర్షి తర్వాత శ్లోకాల్లో దాని వెనుకున్న శాస్త్రీయత చెప్పారు. ఎలా సర్వులు సమస్తము ఓంకారమో చెప్పారు. సో ఫస్ట్ చాలా కేటగారికల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సర్వులు సమస్తము ఓంకారమే, భూతము అంటే గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ కూడా ఓంకారమే. ఒకవేళ త్రికాలాలకు ఏదైనా అతీతంగా ఉంటే అది కూడా ఓంకారమే. అంటే ఆయన ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పేశాడు. కేటగారికల్ హీ హాజ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓంకారం, దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫ్రమ్ దట్ అని చెప్తూ మిగతా 11 శ్లోకాల్లో మీరు అన్నది చెప్పారు. ఎలా సర్వస్వము ఓంకారం అయ్యింది అంటే, జాగృతావస్థలోకి ఉద్ధరించుకున్న ఓంకారీశ్వరుడు తన అంతర్ముఖుడై తనలో అంతర్గర్భితంగా ఉన్న ఒక్కొక్క అంశాన్ని అభివ్యక్తీకరిస్తుంటే ఆ అభివ్యక్తీకరణ సృష్టి అయింది. ద సో కాల్డ్ క్రియేషన్ ఇస్ నథింగ్ బట్ ఎ సిరీస్ ఆఫ్ రియలైజేషన్. మరొకసారి చెప్తాను. మొట్టమొదటి శ్లోకంలో సర్వులు సమస్తము ఓంకారమే అని చాలా విపులంగా చెప్పారు. నా ఉద్దేశంలో సర్వుల్లో నేనున్నానా లేదు, అంతే, నేనున్నా. అవును. సో నేను ఓంకారీశ్వరుణ్ణి, అక్కడ దాకా క్లియర్. నేను ఒక్కడనే ఓంకారీశ్వరుణ్ణి కాదు, నా కుటుంబ సభ్యులు, సమాజం మొత్తం అందరూ కూడా ఓంకారీశ్వరులు. ఆరిజిన్ అనేది ఓంకారం. తర్వాత క్రియేషన్ ఎలా వచ్చింది? ఆ ఓంకారీశ్వరుడే జాగృతావస్థలో తన్ని తాను ఉద్ధరించుకుని అంతర్ముఖుడై అంతర్లీనంగా తనలో నిక్షిప్తమైన తన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరి, తద్వారా తది క్రియేషన్. దట్ ఈస్ క్రియేషన్. క్రియేషన్ ఇస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద క్రియేటర్. ఎస్. అయితే ద ట్రూ యామ్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ హిస్ ఇన్నర్ కాన్షియస్నెస్ అండ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ కాన్షియస్నెస్. ఎక్స్ప్రెస్డ్ కాన్షియస్నెస్ ఈస్ కాల్డ్ as క్రియేషన్. నేను ఓంకారీశ్వరుణ్ణి, నాలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించని ఆరంభించా. అభివ్యక్తీకరించిన తర్వాత అది క్రియేషన్ అని. అవును, as simple as such. ఎప్పుడు ఈ సందేహం ఒకటి కలుగుతుంది గురుగారు, మనకి సనాతన ధర్మంలో 3 మార్గాలు చెప్పబడ్డాయి: ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. ఈ ఓంకార తత్వం ఏదైతే మీరు చెప్తున్నారో అది అన్నిటికంటే అతీతమా, అన్నిటి సమ్మేళనమా? ఎందుకంటే మనకి సబ్జెక్టు ఆబ్జెక్టు వేరు అనే ఒక స్థితి కూడా అదొక సనాతన సంప్రదాయంగా మనం నేర్చుకున్నాం. సో దీనికి దానికి మరి చాలామందికి ఇదే సందేహం కలుగుతుంది. నేను ఓంకారేశ్వరుణ్ణి అంటే అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నట్టు. మరి దీన్ని ఎలా మిళితం చేసుకోవాలి నా దైనందిన జీవితంలో అని? మీరు అన్నట్లుగా
ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం. ఈ 3 డైమెన్షన్సే, పర్సెప్షన్సే, ప్రిజం, 3 దృక్కోణాలు ఉన్నాయి. కానీ మాండుక్యోపనిషత్ తొలి శ్లోకంలోనే చెప్పేశారు గమ్మ, అవును, సర్వము సమస్తము ఓంకారమే. మీకు నాకు విశ్వానికి ఎన్ని వైరూప్యాలున్నా ఆ అన్ని వైరూప్యాలకి నడుమ ఉన్న సారూప్యమే ఓంకారం. మీరు వేరు, నేను వేరు, కానీ మనందరు పుట్టినిల్లు ఓంకారం. ఆ ఓంకారం యొక్క దృక్కోణం నుంచి కానీ దర్శిస్తే, నేను ఓంకారేశ్వరుడిని, నేను ఓంకారేశ్వరుని అన్న స్థితిలో స్థితమై దర్శిస్తే, విశ్వంలో సర్వులకి సమస్తానికి మధ్య ఎన్ని వైరూప్యాలున్నా మనందరిలో ఒక్క సారూప్యం ఉంది. అది మనందరు పుట్టినిల్లు ఓంకారం. And that's what we call in modern terminology soul consciousness. Is it right, Guru Garu? Correct. Is it right to call it soul consciousness? So at the consciousness level we are all one. అన్నది క్లియర్గా స్పష్టంగా చెప్పబడింది. ఇది అనుభవపూర్వకంగా గ్రహించాలంటే మాండుక్య ఉపనిషత్ ఉపాసన ఎలా చేయాలి, అంటే సాధన ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా దాన్ని గ్రహించుకోవాలి, మీరు చెప్తుంటేనే ఒక్కొక్క పొర తొలగి మనం తెలుసుకుంటున్నాం. మాండుక్యోపనిషత్తులో మొట్టమొదట సర్వం సమస్తము ఓంకారమే అని చెప్పిన మహర్షి, తర్వాత తస్యోపవ్యాఖ్యానం, తస్య ఉపవ్యాఖ్యానం. మీకు తెలుసు కదా, వ్యాఖ్యానం అంటే ఒక గ్రంథానికి మీ డైమెన్షన్ ఒకటి ఉంటుంది, నా డైమెన్షన్ ఉంటుంది, ఇంకో డైమెన్షన్. వ్యాఖ్యానం అంటే డైమెన్షన్. తస్య ఉపవ్యాఖ్యానం, తస్య అంటే ఆ ఓంకారం యొక్క దృక్కోణం. సర్వము సమస్తము ఓంకారమే అని చెప్పిన మహర్షి అదే శ్లోకంలో తస్యోపవ్యాఖ్యానం, ఆ డైమెన్షన్తో ఎలా చూడాలి, ఆ డైమెన్షన్తో చూడటం ఎలా. మనకి మాండుక్యోపనిషత్తులో ఉపదేశించిన 12 శ్లోకాల యొక్క సారభూతమైన అంశంగాని అర్థమైతే మనలో ఒక కొత్త డైమెన్షన్ స్టార్ట్ అవుతుంది, కొత్త పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ పర్సెప్షన్ ప్రకారం చూస్తే అద్వైతం అనే దృక్కోణం మొదలవుతుంది. అద్వైతం అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, నేను అనేకంలా కనిపిస్తున్నాను కానీ అనేకంగా విడిపోవాలి. అద్వైతంలో సింపుల్గా చెప్పాలంటే, నేను అనేకంలా కనిపిస్తున్నా కానీ అనేకంగా విడిపోవాలి. నేనే సూర్యుడిగా, నేనే చంద్రుడిగా, నేనే నక్షత్ర మండలంగా ఉన్నా. ఇంకా అద్వైతాన్ని ఇంకా విపులంగా చెప్పాలంటే, దైవానికి నాకు మధ్య అభేదాన్ని దర్శించగలిగే ఒక దర్శనాన్ని అద్వైతం అంటారు. జీవ బ్రహ్మ ఐక్య విచారణ, జీవేశ్వర అభేద దర్శనం, జీవ బ్రహ్మైక్య విచారణని అద్వైతం అంటారు. జీవుడు బ్రహ్మ ఇద్దరు ఒక్కటే అన్న దర్శనం. తర్వాత నాకు ఈశ్వరుడికి అభేదం అని తెలిసిపోయిన తర్వాత, ఈశ్వరుడికి సృష్టికి మధ్యలో కూడా అభేదం అని తెలుస్తుంది. అప్పుడు నేనే దైవం, దైవమే సృష్టి. కాబట్టి నాకు దైవానికి, నాకు సృష్టికి మధ్య ఉన్నది అభేదమేనన్న ఒక దృక్కోణాన్ని అద్వైతం అంటారు. మీరు అన్నట్లుగా అనేక రకాల వాదనలు ఉన్నాయి. ద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది. కానీ ఆ వాదనలు వాళ్ళే మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే వాటన్ని దృక్కోణాల్లోకి అద్వైతం సర్వశ్రేష్టమైనదని తెలుస్తుంది. ఆ అద్వైతాన్ని ప్రతిపాదించింది ఈ గ్రంథం, డైరెక్ట్గా ప్రతిపాదించేసింది. అద్వైతాన్ని ప్రతిపాదించింది ఈ గ్రంథం. 12 శ్లోకాల్లో మొత్తం అద్వైతమే చెప్పారు. డైరెక్ట్గా అద్వైతం అని పేరుతో కూడా చెప్పారు. గురుగారు, మనం దైనందిన జీవితంలో వీఆర్ నాట్ మైండ్ఫుల్, వీఆర్ నాట్ అవేర్, ఇలాంటి పదాలు ఇప్పుడు వింటున్నాం. కానీ నిజానికి మనం జాగృత అవస్థలో ఉన్నామా, నిద్రావస్థలో ఉన్నామా, లేకపోతే మధ్యలో ప్రజ్ఞావస్థ అవేర్నెస్ ఉండి అలాగా వైశ్వానర స్థితి, ఇలా అనేక స్థితుల గురించి చెప్పబడింది. మాండుక్యోపనిషత్తులో వీటికి అర్థాలు ఎలా చెప్పారు గురుగారు? దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి? మాండుక్యోపనిషత్తులో మనం తీసుకుంటే, ఓమిచ్చే తదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యతి సర్వం ఓంకారమేవ. అది ఒక్కటి పట్టుకుంటే చాలు. నాకైతే ప్రతి ఇంట్లో సర్వం ఓంకారమేవ అనేది రాసుకోవాలని ఉంటుంది. అన్నీ ఓంకారమే అని తెలుసుకోవాలి. తర్వాత త్రికాలాలకు అతీతముగా ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే అని తొలి శ్లోకం చెప్పారండి. తొలి శ్లోకం సారం ఏంటి? మొత్తానికి మూలము మాతృక ఓంకారమే. రెండోది ఏంటంటే, ఆ ఓంకారం యొక్క దృక్కోణం నుంచి దేన్ని దర్శించినా సరిగ్గా అదే అద్వైతం. ఓంకారం యొక్క దృక్కోణం నుండి దేన్ని దర్శించినా అన్నీ ఓంకారమే అని తేటపడుతుంది అని చెప్పిన మహర్షి రెండో శ్లోకంలో చూడండి. రెండో శ్లోకంకి వచ్చేటప్పటికి మీరు అన్నదానికి సమాధానం చెప్పాలంటే ఇవి చెప్పాల్సి వస్తుంది. రెండో శ్లోకంలో సర్వం హేతద్ బ్రహ్మ. ఫస్ట్ శ్లోకంలో సర్వము ఓంకారమే అన్న మహర్షి రెండో శ్లోకంలో సర్వము బ్రహ్మే అని చెప్పారు. అదే శ్లోకంలో అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్, ఇది రెండో శ్లోకం. అంటే ఏంటి?
ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి. మనం ఫస్ట్ మన తొలి స్థితి, మన జర్నీలో తొలి స్థితి ఓంకారం, ద్వితీయ స్థితి దైవం, మూడవ స్థితి ఆత్మ. ఎంత అద్భుతం కదా. మనం కుక్కల నుంచి, పందుల నుంచి, లేకపోతే పందులు అన్నా కూడా మన తప్పు అవుతుందేమో, నన్ను అర్థం చేసుకుంటే నా పదాలను పట్టించుకోరు, కానీ అవర్ సోర్స్ ఇస్ సచ్ ఎ గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ ఓంకారం కదా అన్న ఉద్దేశం. అండ్ ద గ్రాండెస్ట్ మహర్షి హ్యాస్ రివీల్డ్ ది క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ నోయింగ్ దిస్. ఫస్ట్ our first state is Omkar. The second state is we are God. The third state is spirit or consciousness. ఇది మన chronological order. అంటూ సోయమాత్మ చతుష్పాద్, సోయమాత్మ సహ అయం అన్నాడు. సహ అయం, ఆ ఈ ఆత్మ నాలుగు విభాగాలుగా ఉన్నది, 4 మోడస్ ఆపరెండిస్ కలిగి ఉన్నది. అవును, ఒక్కసారి నేను చెప్తాను, చెప్పండి గురుగారు. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా ఎలా దీన్ని వినిమయంలోకి తెచ్చుకోవాలన్నది మీ ఫస్ట్ నుంచి మీరు అడుగుతున్నది అది. అదే నేనేమో ఇంకేదో చెప్తున్నట్టుగా ఉంది, కానీ నా ఆన్సర్ మాత్రం మీరు క్వశ్చన్కి సమాధానం. సో నేను అతి సాధారణమైన మానవుడిని, మీరు అడుగుదాం అనుకుంది నేను అతి సాధారణమైన మానవుడు. అంటే పదాలతో మనం హంస, ఐఎమ్ దట్, ఇవన్నీ అనుకోవడం వేరు. ఇది జ్ఞానంలోకి తెచ్చుకుని అనుభూతి పొందడం ఎలాగా? అదే జ్ఞానంలోకి తెచ్చుకోవడం అంటే వన్స్ వీ షుడ్ గెట్ కన్విన్స్డ్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ లిప్ సర్వీస్ కాకుండా మనం కన్విన్స్ అవ్వాలి. కన్విన్స్ అవ్వడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. ఎలా చెప్తాను నేను, మొట్టమొదటి శ్లోకంలో నేను ఓంకారేశ్వరుని అన్న సత్యం తేటపడుతుంది. రెండో శ్లోకంలో నా ప్రయాణంలో, నా ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో 2వ దశలో నేను దైవంగా పరిగణింపబడ్డా. 1-2 స్టేజెస్లో దైవమే ఆత్మ చైతన్యం అయింది. సో ఇప్పుడు నేను కూర్చుంటాను పొద్దున్నే, నేను ఇలా అనుకోను, నేను ఫస్ట్ పురుగుగా పుట్టాను, మంచి పురుగు అవటం వలన, పురుగు పుణ్యం చేయటం వలన ప్రమోషన్ వచ్చింది, పురుగు ప్రమోషన్ వచ్చి గాడిద అయింది, నేను గాడిదలన్నింటిలోకి మంచి గాడిద అవటం వలన, గాడిద పుణ్యం చేయటం వలన చివరికి నేను మనిషిని అయ్యాను. ఈ జన్మలో తిన్నా, చూడకూడదు చూసినా నేను మళ్ళీ గాడిదని అయిపోతాను అని నేను చచ్చిన అనుకో. నేను పొద్దున్న 4 గంటలు లెగుస్తా, నేను ఇలా అనుకుంటా, నేను ఓంకారేశ్వరుడిని, నా తొలి దశ ఓంకారం. ఓంకారేశ్వరుడిని అయిన నన్ను నేను తెలుసుకునే మహా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ఆరంభించి ద్వితీయ స్థితిలో దైవంగా పరిణమించాను. దైవమై ఉన్న నేను ఓ నిర్దిష్టమైన స్థితిలో మహోన్నతమైన ఆత్మ చైతన్యంగా వికసించాను. నా క్రోనలాజికల్ ఆర్డర్, ఫస్ట్ ఐఎమ్ ఎ బ్యూటిఫుల్ ఓంకార్, సెకండ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఓంకార్, సెకండ్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గాడ్, థర్డ్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎ బ్యూటిఫుల్ కాన్షియస్నెస్ ఆర్ సోల్ ఆర్ స్పిరిట్. దట్ స్పిరిట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 phases. అండ్ దట్ ఈస్ సహ అయం ఆత్మ చతుష్పాద్. ఎంత బ్యూటిఫుల్ అంటేనండి, ఆయన మధ్యలో ఎక్కడైనా మనం మిస్ అయిపోతామేమో అని సహ, ఆ, అయం, ఈ ఆత్మలో 4 ఉన్నాయి. అవే జాగృతావస్థ, సుషుప్తావస్థ, తర్వాత స్వప్నావస్థ, అతీతావస్థ, ప్రజ్ఞాతీతావస్థ, 4. మనం అంటే మామూలుగా మనం దైనందిన జీవితంలో ఇప్పుడు చాలా మంది మేమందరం ఏ అవస్థలో ఉన్నామని ఎలా తెలుసుకుంటాం? ఉన్న సత్యం చెప్తున్నా. అనేక మంది ఇప్పుడు ఇంతకుముందు భాష్యం చెప్పిన భాష్యకర్తలు ఎక్కువ శాతం దేహం నిద్రపోవటం, దేహం మేల్కోవటం, దేహం గాఢ నిద్రలోకి వెళ్ళటం, ఈ 3 స్థితులకి అతీతంగా ఇంకేదో తురియావస్థ అలా చెప్పినట్లుగా అందరూ చెప్పారండి. ఒక్కసారి ఆలోచించండి, కామన్ సెన్స్తో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆధ్యాత్మికతలో ప్రవేశపరిచయం ఉన్న ప్రతి ఒక్కడికి ఆత్మ చైతన్యం వేరు, దేహం వేరు అని తెలుసా తెలీదా? అవును. ఇప్పుడు మనోబుద్ధహంకార చిత్తానాహం, మనోబుద్ధహంకార చిత్తాని నాహం, నేను మనసు బుద్ధి చిత్తాన్ని కాదు. భగవద్గీత 13వ అధ్యాయం, క్షేత్రజ్ఞ విభాగ యోగం. నేను వేరు, నేను క్షేత్రజ్ఞుడిని, క్షేత్రం వేరు. అంతేగా అందరూ చెప్పిన తొలి పాఠం అదే కదా. అలాగే భగవద్గీత 5వ అధ్యాయం 8-9 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మలేం మానద్ర బాబు, నువ్వు తిను, చూడు, ఎంజాయ్ చేయి, కానీ ఇవన్నీ చేస్తుంది నేను కాదు, నా శరీరం అని గుర్తెరుగు, ఇంద్రియాలే అని గుర్తెరుగు అని చెప్పారు కదా. సో ఆధ్యాత్మికతలో మౌలికమైన ప్రాథమిక పరిచయం, ప్రాథమిక ప్రవేశం ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఆత్మ చైతన్యం వేరు, దేహం వేరు. అవును. ఆత్మ చైతన్యం దేహాన్ని ఎందుకు ప్రిఫర్ చేసిందంటే, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఎర్త్ ప్లానెట్ ఉంటుంది, స్పిరిట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కాబట్టి ఎలా అయితే వ్యోమగామి
ఇంకో ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు స్పేస్ సూట్ ధరిస్తాడో అలాగే ఆత్మ చైతన్యాలు అని మనం ఈ సాంద్రతా శిల్పాన్ని ధరించాం. ఇది వాహనం, ఇది మనం కాదు. ఒక్కసారి ఆలోచించండి. దేహం నిద్రపోతుంటూ ఓంకారాన్ని అభివర్ణించడం ఏంటండి? అంటే మనం ఎరుకలో లేకపోవడం నిద్రపోతున్నట్టుండటే కదా. అసలు దేహం యొక్క ప్రక్రియ కాదు. అది ఎవరికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, నేను మీ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకసారి క్రోనలాజికల్గా మనం చూద్దాం. నేను ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, మహర్షి చెప్పిన జాగృత అవస్థ, మహర్షి చెప్పిన స్వప్నావస్థ, మహర్షి చెప్పిన 3వ అవస్థ, 4వ అవస్థ, ఈ 4 అవస్థలు మనం అనుకుంటున్న అవస్థలు కానే కాదు. దేహం నిద్రపోవటం, దేహం మేల్కోవటం, దేహం సుషుప్తావస్థ, జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, అతీతావస్థ, తురియం. దాన్ని మహర్షి వాళ్ళ వర్డ్, వీళ్ళు చెప్పారు. నేను అందుకు నా వర్డ్ వాడ, మహర్షి వాడిందే నేను వాడుతున్నాను. నా పాయింట్ మీ ద్వారా సాధకులకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఎస్టాబ్లిష్ ప్రతిపాదిస్తున్న సత్యం. దీన్ని విన్న వెంటనే బుట్టదాఖలు చేసిన ప్రాబ్లం లేదు. కానీ ఎవరో ఒకళ్ళు తమ కామన్ సెన్స్ని వాడితే ఆటోమేటిక్గా మీరు ఇందాక అన్నారే సాధన, అవన్నీ ఒక క్వాంటమ్ లీప్లో వెళ్ళిపోతాం. ఈ ఒక్క పాయింట్ కానీ అర్థమైతే, అంటే అక్కడ మనం పెట్టుకోవాల్సిన ప్రక్రియలు కావవి, అర్థం చేసుకుంటే అది ఎలాగైతే గాడిలో పడిపోతుందో ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంది అంటారు. నా ఉద్దేశం ఏంటంటే, ఏ గురువు ఆత్మజ్ఞానంలో ఉపదేశించిన తొలి పాఠ్యాంశం నేను ఆత్మ చైతన్యాన్ని, ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదు, అంతే కదా. ఏ గురువు చెప్పినా సరే తొలి పాఠ్యాంశంలో ఏ మార్పు ఉండదు. ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ కాన్షియస్నెస్, ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ ఎంబాడిమెంట్, ఐఎమ్ నాట్ దిస్ వేవరింగ్ మైండ్, ఐఎమ్ నాట్ దిస్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కదా. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే, పొద్దున్నే 4 గంటలకు లేచి తెల్లచీర కట్టుకుని జుట్టంతా విరబోసుకుని వైట్ టవల్తో, టర్కీ టవల్తో తుడుచుకుంటూ బాల్కనీలో నేను ఆత్మని, ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదంటే అపార్ట్మెంట్ అందరు ఖాళీ చేసేస్తారు. దాన్ని ప్రాక్టీస్ చేసే అంశం కాదు అది. అర్థం, నేను అనేది నేను ఆత్మ చైతన్యాన్ని అని అర్థం చేసుకుంటే ప్రాక్టీస్ చేయం. అర్థం కాకుండా ఎన్ని ప్రాక్టీసులు చేసినా వేస్ట్. సో నేను ప్రతిపాదిస్తున్న అంశం, ఒక్కసారి సాధకులకు సూటిగా చెప్పదలుచుకున్న అంశం, మహర్షి 12 శ్లోకాల్లో ఓంకారం గురించి చెప్పారు. ఓంకారం అనగానే మన మదిలో స్ఫురించాల్సిన భావుకత నా పుట్టినీళ్ళు, మై ఇన్నేట్ కాన్షియస్నెస్, మై ఒరిజినల్ కాన్షియస్నెస్, నా జ్ఞాన దిగంబర స్వరూపం. ఒక జ్ఞానాన్ని ఖడ్గంగా మార్చి ఎన్ని పీల్ ఆఫ్ చేసేస్తే ఒరిజినల్గా నేను ఏదైతే మిగులుతానో అది ఓంకారం, అది నా పుట్టి. ఆ ఓంకారం గురించి చెప్తున్నప్పుడు, ఆ ఓంకారం యొక్క తర్వాత స్టేజ్ ఏంటి? గాడ్. ఆ గాడ్ యొక్క తర్వాత స్టేజ్ ఏంటి? స్పిరిట్, ఆత్మ. ఆయన అన్నది ఆత్మ కదా, అదే పదం వాడదాం. సోయం ఆత్మ చతుష్పాద్ సహ. ఏ అంటే ఏంటి? ఏ ఓంకారం అయితే దైవంగా పరిణమించిందో ఆ, ఏ దైవం అయితే ఆత్మగా పరిణమించిందో ఆ, సహ అయం ఈ ఇక్కడికి వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. దాంట్లో 4 మోడస్ ఆపరెండిస్ ఉన్నాయి. ఏది? అది జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియము. మీరు అన్నది తురియం. ఈ 4 స్థితులు ఎవరికైనా అడుగుతున్నాను. అదే నేను అడుగు. ఇప్పటిదాకా భాష్యకర్తలు చెప్పిన భాష్యం అంతా దేహం, మనం దేహం అనుకున్నాడు, నిద్రపోయే దేహం కాబట్టి సుషుప్తావస్థ అంటాం, స్వప్నావస్థ అంటే దేహం నిద్రపోయి కలలుగా అంటాం, ఓకేనా. దేహం మేల్కోవటం, అంతేనా. దేహం డీప్ స్లీప్లోకి వెళ్ళటం. ఆత్మ యొక్క వైభవాన్ని మహర్షి వివరిస్తే దేహం కాదు కదా. అవును, నేను ప్రతిపాదిస్తున్న అంశం సూటిగా ఒక్కటే. మీరు డైరెక్ట్గా అడిగారు కదా, ఆయన చెప్పింది దేహం గురించి కాదు, ఆయన చెప్పింది ఆత్మ చైతన్యం గురించి. స్పెసిఫిక్గా ఒక లాయర్ వాడిన టెర్మినాలజీ వాడారు. సహ అయం ఆత్మ చతుష్పాద్. ఈ ఆత్మలో 4 వ్యవస్థలు ఉన్నాయి: జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ప్రజ్ఞాతీతమైన అవస్థ. నేను అంటున్నది ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ దేహం గురించి అని చెప్పారు. దేహం గురించి కాదు అది. అదేంటో నేను చెప్తా. నేను దేహాన్ని కాదు, ఆత్మ చైతన్యాన్ని. నేను ఎవరిని? ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ ఎంబాడిమెంట్, ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ కాన్షియస్నెస్. నేను ఎప్పుడు ఉంటాను, దేహం మధ్యలో వస్తుంది, మధ్యలో పడిపోతుంది, అంతే కదా. రైట్, అవును. శ్రీకృష్ణుడు చాలా 2వ అధ్యాయం 20వ శ్లోకంలో విపులంగా చెప్పాడు కదా, ఆయన కదాచిత్ న జాయితే కదాచిత్ న మ్రీతే. ఆత్మ చైతన్యాన్ని నేను ఎప్పుడు పుట్టలేదు, నేను ఎప్పుడు మరణించలేదు, మరణం లేదు, చావు లేదు. నాకు ఎలా వర్తిస్తుంది? దేహానికి ఉంది. దేహం పుడుతుంది, దేహం చచ్చిపోతుంది, కాబట్టి నేను దేహాన్ని కాదు. సో ఆత్మ చైతన్యం నిద్రపోవటం ఏంటి? ఆత్మ చైతన్యం స్వప్నావస్థ ఏంటి? ఆత్మ చైతన్యం జాగృత అవస్థ ఏంటి అన్నది ఇప్పుడు నేను క్లారిఫై చేయాలి. అది అవును. మనందరం ఆద్యాంతము వర్తించని అజరామర మూర్తులమే. అవును, ఆది అంతము వర్తించని ఇమ్మోర్టల్ బీయింగ్స్ కదా. మీకు తెలుసు కదా, మనం ఆది అంతము వర్తించినప్పుడు ఓంకారం మొదలు కాదు,
ఓంకారం స్టార్టింగ్ కాదు. అవును. కానీ ఓంకారం ఆది అంటున్నాం. ఎందుకంటే ఓంకారం అనగానే మనకు తెలుసు ఆది లేనిది, ఆది లేని దానిని, అవును. ఆదియే లేదని ఆదిలో అర్థం చేసుకున్న స్థితి ఓంకారం. కాబట్టి ఓంకారం మొదలు కాదు, మొదలుకి మొదలు. అంటే ఏంటి? ఒక వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నది. అవును. అది తానంతట తానుగా స్పృహలోకి వచ్చింది. ఆ స్పృహలోకి వచ్చిన స్థితిని మహర్షి ఓంకారం అంటున్నారు. అది జాగృత అవస్థ. అర్థమైందమ్మా? ఎప్పటి నుంచో ఒక వ్యవస్థ ఉన్నది అది తనంతట తానుగా స్పృహలోకి వచ్చింది, స్వయంభూగా స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి రావటం అంటే ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ ఆన్ ఇట్స్ ఓన్. అవును. ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు కాన్షియస్నెస్ ఆన్ ఇట్స్ ఓన్. ఆన్ ఇట్స్ ఓన్. అది జాగృత అవస్థ. అది జాగృత అవస్థ. సో నేను మహాశూన్యం అన్న స్థితిలో ఉన్నాను. శూన్యం అంటే గౌతమ బుద్ధుడు చెప్పిన శూన్యం కాదు, ఇంకా అవ్యక్తంగా ఉన్న స్థితిని నేను శూన్యం అంటారు. సో నేను శూన్య స్థితిలో ఉన్నాను. నా అంతటి నేను స్పృహలోకి వచ్చాను. అది ఓంకారం. అది జాగృత అవస్థ. మొట్టమొదటిసారి జాగృత అవస్థలోకి వచ్చి నేను నా అంతటి నేను స్పృహలోకి వచ్చాను. జనరల్గా స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? నేను స్పృహలోకి రాగానే నాకు సంబంధించిన ఒక్కొక్క శంకరాభరణం నా వినిమయంలోకి రావటం మొదలవుతుంది. ఒక రాజు స్పృహలో లేనప్పుడు కూలోడుగా ఉన్నాడు. స్పృహలోకి రాగానే మీసం మీద చెయ్యింది, నేను రాజుని కదా అని తెలుసుకోవడం వెంటనే. అవును. ఎప్పుడైతే తాను రాజుని తెలుసుకున్నాడు, రాజుగారి ఒక్కొక్క లక్షణాలు you start manifesting and behaving like the king. as it is. Yes, As it is. exactly. Whatever you realize you are, you Yes. behave like that. Yes. Another If I have realized that I am a king, if it is a truth, naturally by default all the qualities of king I'll be able to explore them. what you are explaining is that when you are not aware or awake, you may be a king, but you are thinking you are not a king and you are behaving otherwise. Exactly. So that is unconscious behavior. అంతే కదా గురుగారు? ఇది Okay. నేను చెప్తుందేమో స్టార్టింగ్. అది beginning. మీరు నేను అనేది ఎవరిని రాలా. అదే కేవలం శూన్యం మాత్రమే ఉన్నది. శూన్యం తనంతట తానుగా స్పృహలోకి వచ్చింది. వచ్చినప్పుడు- స్పృహలోకి వచ్చిన స్థితి ఓంకారం. అది జాగృత అవస్థ. తర్వాత ఎప్పుడైతే స్పృహలోకి వచ్చిందో తనకి సృజనాత్మకత అనే శక్తి ఉంది. సృజనాత్మకత అంటే క్రియేటివ్ ఇన్హరెంట్ అన్నారు. సో అదే స్వప్నావస్థ. క్రియేషన్ అంటే ఎలాగా? డ్రీమింగ్. వీ ఇన్ ది స్టేట్ ఆఫ్ గాడ్ వీ డ్రీమ్ సంథింగ్, వీ విజువలైజ్ సంథింగ్, ఇట్ గెట్స్ మేనిఫెస్టెడ్. ఆ స్వప్నావస్థ అన్నప్పుడు ఆత్మ చైతన్యం యొక్క ఆ స్థితి గురించి చెప్పారు ఆయన. నా అంతట నేను, నా అంతట అంటే మనిద్దరం అని కాదు, సృష్టి తొలినాళ్లలో జరిగిన అత్యంత నిగూఢమైన మహోన్నతమైన జ్ఞానం గురించి ఈ ఉపనిషత్తు చెప్పింది. ఈ ఉపనిషత్తు మొట్టమొదటిగా సృష్టి అంతా ఏమీ లేకముందున్న స్థితి ఏంటి? అది ఓంకారం. దాని పరిణితి ప్రకారం తన గురించి తాను తెలుసుకుంటున్న కొద్దీ పేర్లు మారాయి. తన గురించి తాను తెలుసుకుంటున్న కొద్దీ దైవం అయింది, దైవం ఆత్మ చైతన్యం అయింది. సో ఆ మహాశూన్యం స్పృహలోకి రావటం ఓంకారం మొదలైంది. దాన్ని జాగృత అవస్థ. సో నేను దైవాన్ని, దైవం యొక్క సహజ స్థితి ఏంటి? సృజనాత్మక అంటే సృష్టించడం. పుష్పానికి సుగంధం ఎంత సహజమో దైవానికి సృష్టించడం అంత సహజం. ఆ సృష్టించే సృజనాత్మకతను ఆయన స్వప్నావస్థగా వర్ణించారు. రైట్. స్వప్నావస్థ తర్వాత మూడో స్థితి ఉంది, సుషుప్తావస్థ. సుషుప్తావస్థ అంటే డీప్లోకి వెళ్ళటం. స్లీప్ కాదు, అది డీప్లోకి వెళ్ళటం, స్లీప్ కాదు. సుషుప్తావస్థ అంటే స్లీప్ కానే కాదండి. డీప్లోకి వెళ్ళటం అంటే అక్కడ క్రియేషన్ ఉండదు, అవేర్నెస్ ఉంటుంది. ఇంకా నా గురించి నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటాను. ఇప్పటికి చూడండి, నేను అంతర్ముఖుడిని అయితే ఇంట్రాస్పెక్షన్, నేను ఎవరినో నేను తెలుసుకోవాలనుకుంటే ఇంట్రాస్పెక్షన్. ఇప్పుడు కాదు, స్టార్టింగ్. అవును. నా గురించి నేను తెలుసుకున్నది కాన్షియస్నెస్. దైవం తన గురించి తాను తెలుసుకున్నది చైతన్యం. తెలుసుకోవాలనుకున్నది అంతర్ముఖీనమైన దృక్పథం. దైవం తన గురించి తాను తెలుసుకోవాలని ఒక అభిలాష కలగటం ఇంట్రాస్పెక్షన్, అంతర్ముఖీనమైన దృక్పథం. తాను తెలుసుకోవటం చైతన్యం, చైతన్యాన్ని అభివ్యక్తీకరించడం సృష్టి, సృష్టిని అనుభవించడం ప్రజ్ఞ. సో జాగృత అవస్థలోనేమో నేనున్నానని నేను తెలుసుకున్నా. నేనున్నానని నేను తెలుసుకోగానే నాకు సంబంధించిన లక్షణం ఏంటి? సృష్టించడం. అవును. వెంటనే నాకు వినిమయంలోకి వచ్చింది, వెంటనే సృష్టించడం మొదలుపెట్టి అది స్వప్నావస్థ. తర్వాత డీప్గా వెళ్ళి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం, ఇంకా మరింతగా అన్ఎక్స్ప్లోర్డ్ని ఎక్స్ప్లోర్ చేయటం అనేది సుషుప్తావస్థ. తర్వాత ఈ 4 స్థితులకి అతీతమై ఉన్న స్థితి 4వ స్థితి ప్రజ్ఞాతీత అవస్థ. ప్రజ్ఞాతీత అవస్థ. అది దేహానికి సంబంధం లేనటువంటిది అనేది అర్థమైతే చాలు. మీ ద్వారా అదొక్కటి సాధకులకు రీచ్ అయితే చాలు. నా ప్రయత్నం అదొకటి. ఎందుకు కాదు సార్, అంతమంది చెప్పారు కదా, మీరు ఒక్కళ్ళు ఎందుకు డిఫర్ అవుతున్నారు అన్నదానికి నేను కొన్ని శాస్త్ర ప్రమాణాలు మీ ముందు ఉంచుతాను. ఎవరు కన్విన్స్ అయినా అవ్వకపోయినా నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి తప్పుకోవట్లా, నేను ఇలా అనుకోవటానికి ఈ శాస్త్ర ప్రమాణాలు అని నా ఉద్దేశం. మొట్టమొదటిగా
ఓంకారమే దైవం, దైవమే ఆత్మ. ఈ మూడిటికి మధ్య ఉన్నది అభేదమే కదా. అవును. నా నిజ స్వరూపం ఆత్మ కదా. ఈ జాగృత అవస్థ, స్వప్నావస్థ ఇవన్నీ కూడా శబ్ద సామ్యం ఉన్నది. మనం నిద్రపోతాం, శరీరం నిద్రపోద్ది, శరీరం మేల్కొంటుంది. అవునవును. కాబట్టి శబ్ద సామ్యం ఉన్నది కానీ భావసామ్యం లేదు. ఇది మహర్షి చెప్పింది మన నిజతత్వమైన ఆత్మ చైతన్యం గురించి కానీ దేహం గురించి కాదు అని చెప్పడానికి కొన్ని శాస్త్ర ప్రమాణాలు మీ ముందు ఉంచుతున్నాం. స్టెప్ నెంబర్ 1, ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రాథమిక పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఆత్మ వేరు, దేహం వేరు. భగవద్గీత 2వ అధ్యాయం 20వ శ్లోకంలో ఆత్మ పుట్టట్లేదు, ఆత్మ మరణించట్లేదు. పుడుతున్న దేహం, మరణిస్తున్న దేహం శాశ్వతంగా ఉంటుంది. ఉంటుంది. అప్పుడు నేను వేరు, దేహం వేరేగా, అవును. అంతేగా. రెండోది, అసలు ఆ ఓంకారం గురించి చెప్తుంటే సర్వము ఓంకారం అన్నప్పుడు సూర్యుడు కూడా ఓంకారమేగా, అవును. చంద్రుడు కూడా ఓంకారమేగా. మరి సూర్యుడు నిద్రపోడు, మేల్కోడుగా ఆవలించడు కదా. మరి అది సూర్యుడు ఓంకారమేగా. అంతే. సృష్టిలో నిద్రపోయేది, మేల్కోవటం ఇవన్నీ జరిగేది ఎంతమంది? అసలు ఈ 3 స్థితులకి సంబంధం లేని స్థితులు ఉన్న ఎంటిటీస్ ఎన్ని ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు, దుమ్ము కణం ఇవన్నీ కూడా ఓంకారమేగా. అవును. మరి ఒక్క శరీరం నిద్రపోవడం గురించి, శరీరం మేల్కోవడం గురించి మనిషి చెప్పుకుంటా. నిద్రపోతున్నారు, మనం నిద్రపోతున్నామని ఎలా అంటాము? అది అసలు మనిషి నిద్రపోవటానికి గురించి ఆ ఓంకారానికి సంబంధం ఏమన్నా? రెండో పాయింట్, నా పాయింట్. అసలు ఆత్మ చైతన్యం ఎప్పటి నుంచి అస్తిత్వంలో ఉన్నది? దేహం ఎప్పుడు వచ్చింది? దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ దేహం యొక్క ఆ దేహం ఆవలించింది, దేహం తిన్నది, దేహం తేన్పు, దాన్ని బట్టి ఓంకారాన్ని వర్ణిస్తే మన ఆత్మ చైతన్యం యొక్క మహాప్రస్థానంలో దేహం యొక్క రోల్ ఎంత? ఈ 2 పాయింట్లు అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. నేను 2 పాయింట్స్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. అర్థమైంది గురుగారు. మహర్షి ఈ శ్లోకాల్లో వాడిన 4 స్థితులు దేహం నిద్రపోవటం, దేహం మేల్కోవటం, దేహం డీప్ స్లీప్లోకి వెళ్ళటం కాదు. ఎందుకంటే దేహం డీప్ స్లీప్లోకి వెళ్తే ఆనందం వస్తుందంట. ఒకసారి మీరు చూడండి శ్లోకం. ఒక శ్లోకంలో మహర్షి ఏం చెప్పాడంటే సుషుప్తావస్థలో ఆనందం ఉంటుందని చెప్పారు. వీళ్ళు ఏంటంటేనంట, మనం బాగా తినేసి బాగా నిద్రపోయి కళలు కూడా రాకపోతే అప్పుడు సుషుప్తావస్థలోకి వెళ్తామంట, అప్పుడు ఆనందంగా ఉంటుందంట. అంటే ఆనందానికి ప్రదాత గాఢ నిద్ర అనమాట. ఎంత దారుణం అండి. అప్పుడు శివానంద లహరి అనకూడదు, శివా నిద్ర లహరి అనాలి. శివుడి స్థితిలో ఆనందం ఉంటుంది కదా. అవును. కాన్షియస్నెస్ నుంచి జాయ్ వస్తుంది. సూటిగా నేను ఒకటే చెప్తున్నానమ్మా, నేను వాదనకైతే దిగను కానీ నేను మూర్ఖంగా చెప్పట్లేదు అని చెప్పడానికి ఒకటే. నేను మళ్ళీ ఈ భాష్య గ్రంథం విరచించడానికి కూడా కారణం అదే. ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు అందరూ పొరపాటు పడ్డారు. ఏమనంటే మహర్షి వాడిన శబ్దాలు శబ్ద సామ్యం ఉంది, దేహం నిద్రపోవటం కాదు. ఎందుకంటే దేహం డీప్ స్లీప్లోకి వెళ్తే ఆనందంగా ఉంటుందా? అలాంటప్పుడు మా అమ్మాయో మీ అమ్మాయో పొద్దున్న నిద్రలేక వెంట మమ్మీ నేను ఆనందమయ స్థితిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దంటే. ఎందుకంటే డీప్ స్లీప్లో ఆనందం వస్తుందని అనుకుంటున్నాను. శరీరానికి రెస్ట్ వస్తుంది, అంతకంటే ఏం రాదు. అంతే, శరీరానికి రెస్ట్ వస్తుంది. కానీ మన బ్లిస్, మన ఇన్నర్ బ్లిస్కి, మన ఆనందానికి మూలం అది కాదు. ఆనందం అనేది ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశం. ఆనందం అనేది ఆత్మకు సంబంధించిన అంశం. చూడండి, బ్రహ్మానంద పార్వశ్యం, నిద్రానంద పార్వశ్యం అనేది లేదు. అవును. బ్రహ్మానంద పార్వశ్యం, శివానంద లహరి. నేను చెప్తుంది 100కి 100 పాళ్ళు నిజమే అని చెప్పడానికి సదస్సులారా, సాధకులారా ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఒక్కసారి యోచించండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను ఓంకారీశ్వరుడిని. నా ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో నా గురించి నేను మరింత సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకున్న స్థితిలో దైవంగా పరిణమించాను. దైవమై ఉన్న నేను మహోన్నతమైన ఆత్మ చైతన్యంగా వికసించాను. ఆత్మ చైతన్యమై ఉన్న నాలో 4 వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. మొట్టమొదటి జాగృతావస్థ, అంటే నా అంతట నేనుగా స్పృహలోకి ఉద్ధరించుకున్న స్థితి జాగృతావస్థ. ఆ జాగృతావస్థలో నా సృజనాత్మక శక్తిని నా వినిమయంలోకి తెచ్చుకుని నేను సృష్టించనారంభించాను. అది స్వప్నావస్థ. జాగృతావస్థ, స్వప్నావస్థ ఈ రెండిటికి అతీతమైన స్థితి. అంటే ఇంకా నాలో అవ్యక్తంగా ఉన్న దివ్య శంకరాభరణాల్ని మరింత లోతుగా వెలికి తీసి వినిమయంలోకి తెచ్చుకునే స్థితి సుషుప్తావస్థ. అదే ఆనందానికి నాంది. నా గురించి నేను తెలుసుకోవటమే ఆనందం. ఆనందానికి నాంది చెప్పాడు. అక్కడి నుంచి అది ఆనందం తెలుసుకున్నప్పుడు సంపూర్ణ ఆనందం, అదే ప్రజ్ఞాతీత అవస్థ. ఆనందం తెలుసుకున్న తర్వాత సో ఈ 3 స్థితులు లేకుండా కూడా ప్రజ్ఞాస్థితి ఒకటి ఉన్నది. ప్రజ్ఞకు కూడా అతీతమైన స్థితి ఒకటి. ఈ స్టైల్లో ఆలోచిస్తే తప్ప
అది అర్థం అవుతుంది. నాకు అనిపిస్తుంది గురుగారు, ఈ ఋషి పుంగవులు అలాగే చాలా మంది వాగ్గేయకారులు వాళ్ళ అనుభూతి చెంది రాసుంటారు ఇటువంటి ఒక గొప్ప గొప్ప సంకీర్తనలు. అమ్మ, మీరు నాకు ఒక కిందసారి ఇంటర్వ్యూలో మీరు పాడారు, గుర్తుందా? నిజము పోవుట నిజము నడి జీవితం నాటకం. అవును. మరి దేహం నిద్రపోవడం, మేల్కోవటం, పడుకోవటం, ఆవలించడం, నిద్రలో కళ్ళగంటం నాటకం కాదా? నాటకం గురించి ఆ ఓంకారం చెప్పేది. మీరు కన్విన్స్ అయ్యారమ్మా? ఓంకారం సర్వము ఓంకారం అన్నప్పుడు సూర్యుడు ఓంకారమేగా, చంద్రుడు ఓంకారమేగా, నక్షత్ర మండలాలు ఓంకారమేగా. సూర్యుడు నిద్రపోతాడా? సూర్యుడు కలలు కంటాడా? సూర్యుడు డీప్లోకి వెళ్తాడా? అదొక పాయింట్. ఇవన్నీ మనిషి శరీరానికి ఇచ్చిన కొన్ని గుణగణాలని ఆత్మకి ఆపాదించవద్దన్నది తమరి సందేశం. ఇప్పుడు మొత్తం మీకు ప్రాక్టీస్ అక్కల్లా. చిదానంద రూప శివోహం శివోహం, చిదానిద్ర రూప శివోహం శివోహం, ఏళ్ళు నిద్రలు. ఎందుకంటే మనకి నాకే ఆడపిల్ల అబ్బాయి ఉన్నాడు అనుకోండి, పొద్దున నిద్ర లేకపోమంటే డాడీ డీప్ స్లీప్లో జాయ్ఫుల్ స్టేట్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దంటారు. నిద్రపోతే ఆనందం. నేను ఇంకోటి కూడా తమని అడుగుతున్నాను, ఎందుకంటే మీకు కొంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చూసాను మీకు కొన్ని ఆధ్యాత్మిక పరమైన అంశాలు చాలా ఎక్కువ తెలుసని నేను విశ్వసిస్తున్నా. యథార్థం అది. అమ్మా, మనకి తమో గుణం, సత్వగుణం, రజోగుణం. తమో గుణం అంటే నిద్రపోవడం అని చెప్పారా? అప్పుడేమో ఉండకూడని గుణం అని చెప్పారు కదా. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా నిద్రపోవాలి, నిద్రలో కళలు కూడా రానప్పుడు ఆనందం వస్తుందని చెప్పడం ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయా లేదా? సూటి ప్రశ్న. సో యాక్చువల్గా చెప్పాలంటే గురుగారు తమరు చెప్తున్నది a life without awareness, without knowing the truth. A truth of a life of untruth versus a life of truth. Perfect. And in the interim దీనికి దానికి మధ్య ఉన్నది the exploration and the creation. Yes. ఇదే మనకి 4 అవస్థలుగా చెప్పండి, 4 పాదాలుగా. ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేను గురించి తెలిస్తే, ఆ నేనుకు సంబంధించిన దివ్య శంకరాభరణాలు మనలో అవ్యక్తంగా ఉన్నవన్నీ వినిమయంలోకి రావటం మొదలవుతుంది. ఓకేనా? ఐ హ్యావ్ సఫిషియెంట్లీ రియలైజ్డ్ దట్ ఐఎమ్ బ్యూటిఫుల్ గాడ్. ఐఎమ్ కన్విన్స్డ్ విత్ ద బ్యూటిఫుల్ నాలెడ్జ్. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అనారోగ్యంతో ఉంటూ, ఏ రోజుకి ఆ రోజు ఓటముల్ని చవి చూస్తూ, ఏ రోజుకి ఆ రోజు అవమానాలని చవి చూస్తూ నేను దైవమే అని అనుకోవటం మనిషికి కన్విన్స్ అవ్వడు, లిప్ సర్వీస్గా ఉంటుంది. నాలెడ్జ్ వస్తే కన్విన్స్ అవుతాం. కన్విన్స్ అయిపోతే ఇప్పుడు వివేక్ అనే అతను ఉన్నాడు కదా, నాలో వివేక్, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, మధ్యలో వివేక్ వచ్చాడు. నేను వివేక్ని కాదన్న స్పృహలో ఉండటాన్ని అవేర్నెస్ అని నేను అనుకుంటాను. అవును, నేను వివేక్ని మాత్రమే కాదు అన్నది. నేను వివేక్ని కాదు, వివేక్ ఈజ్ ఎ క్యారెక్టర్. అంటే అల్లు అర్జున్ గారికిను మన పుష్పకి, లేకపోతే అమరేంద్ర బాహుబలికిను ప్రభాస్ గారికి ఏం సంబంధం ఉందో ఆత్మ చైతన్యాన్ని అయిన నాకు వివేక్. సో అక్షరాల అయితే పుట్టుటయు నిజము, ఎగ్జాక్ట్లీ, పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము, నానాటి బతుకు నాటకము. అదే ఒక్కసారి చూడండి అమ్మా, మీరు ఆ ఒక్క శ్లోకంలో ఇది తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు, చిట్ట చివరికి కళ్ళు మూసుకునేదాకా రెప్పల దుప్పటి విప్పుకుని చివరికి రెప్పల దుప్పటి కప్పుకునేదాకా నాటకం అన్నప్పుడు దేహం నిద్రపోవటం, దేహం పడుకోవటం, దేహం ఆవలించటం, ఇవన్నీ నాటకంలో భాగం అవునా కాదా? ఓంకారం గురించి చెప్పినప్పుడు వీటి గురించి చెప్పుంటారా అనేది ఒక్క సత్యం తేట పడిపోతే ఇక ఒరిజినల్ జాగృత అవస్థ ఏంటి, ఒరిజినల్ స్వప్న అవస్థ ఏంటి, అన్నీ మీ వినిమయంలోకి వస్తాయని నేనైతే చాలా గొప్పగా ఉంది గురువుగారు మీరు ప్రతిపాదిస్తున్న. అంటే ఇది మనకి జ్ఞాన సంపద ఉంది, కానీ మీరు విడమరిచి చెప్తున్న విధానం నిజంగానే తెలుసుకుంటే అందరికీ మోక్షం, తెలియకపోతే అది బంధం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బ్రతుకు, ఘనునికి తెలిసితే మోక్షము. ఇది తెలుసుకుంటే అమ్మా మీరే చెప్పేశారు కదా, ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కడుందమ్మా? తెలుసుకుంటే మోక్షం, తెలియకుంటే బంధం. ప్రాక్టీస్ చేస్తే అనేది లేదు, ఆ తెలుసుకోవటంలో ప్రాక్టీస్ ఉంటుంది. అవును, తెలుసుకుంటే వెన్ యూ అలైన్ విత్ ద ట్రూత్, వాట్ ఎవర్ ఇస్ అన్ట్రూత్ డిఅలైన్స్ విత్ యూ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ప్రతిపాదిద్దాం. తెలుసుకుంటే మోక్షం, తెలియకుంటే బంధం. అక్కడ నాలెడ్జ్ ఉందా, ప్రాక్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా? నాలెడ్జ్. సో ఇఫ్ యూ రియలైజ్ ఆన్ ది స్పాట్, ఇన్స్టంటేనియస్లీ యూ కమ్ అవుట్ ఆఫ్ ది క్లచెస్ ఆఫ్ హ్యుమానిటీ జస్ట్ బై రియలైజింగ్. తర్వాత ఇంకేమన్నారు? తెలుసుకుంటే మోక్షం, తెలియకుంటే బంధం. తర్వాత పంక్తి ఏంటమ్మా? కల వంటిది బ్రతుకు ఘనునికి. కల వంటిది భక్తుకు అన్నప్పుడు ఫ్రమ్ ఎ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఎన్ ఎన్లైటెండ్ బీయింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ,
దిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డ్రీమ్. దెన్ హౌ డు యూ కంపేర్ ఓంకారం, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఓంకారం విత్ ఎ డ్రీమ్? అంతే కదా గురుగారు. అది నా నా కరెక్ట్గా చెప్పారు మీరు. కరెక్ట్ అదే నేను అన్నది, మీరు ఎగ్జాక్ట్గా కోట్ చేశారు. నేను ఇందాక నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తుందంతా మీరు ఈ ఒక్క అన్నమయ్య కీర్తనలో చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, దేహం నిద్రపోవటం కళ్ళలో భాగం అవునా కాదా? అవును. దేహం మేల్కోవటం అవునా కాదా? అవును. దీనిలోంచి ఆనందం వస్తుందా? అది ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ ఆల్వేస్ స్పిరిచువల్ నాలెడ్జ్. ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ ఆల్వేస్ రియలైజేషన్. ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ ఆల్వేస్ రియలైజింగ్ ద ట్రూ సోర్స్. అవర్ సోర్స్ ఈజ్ ఓంకారం. My original state is Omkaram. Later on, I have transferred myself into God, and God Himself has transformed into consciousness. This is the chronological order taught by this grandest, beautiful saint. If you could realize this truth, నేను అనుభవించింది వైదికంగా చెప్తున్నా. ఎన్ని సాధనలు, ఎన్ని అభ్యాసాలు చేసినా నాలో వికసించని పరిణితి ఈ సుజ్ఞానం సుసంపన్నమైన తర్వాత, మాండుక్యోపనిషత్తు యొక్క పుష్కర శ్లోకాలు పరిపుష్టమైన తర్వాత నాలో సంస్కరణ జరిగింది. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు సాధన చేయరా, మీరు అభ్యాసం చేయరా? ప్రతిరోజు నేను 3 గంటలకు లెగుస్తా. 4 to 6:30, 7 నేను జ్ఞానం మీద సాధన చేస్తాను. శ్వాస మీద చేయను. జ్ఞానాన్ని గురువు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్నా. జ్ఞానం మీద ధారణ చేస్తా, జ్ఞానాన్ని శ్రవణం చేస్తా, జ్ఞానాన్ని మననం చేస్తా, జ్ఞానాన్ని ధారణ చేస్తా. ఒకసారి ఆలోచించండి, మీ ఆలోచన సంవిధానం కానీ మారకపోతే మీరు ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా ఉపయోగం. అవును, అంతే కదా. మీ ఆలోచన సంవిధానం మారిపోతే అది నాలెడ్జ్ వల్ల మారుతుందా, ప్రాక్టీస్ వల్ల మారుతుంది? నాలెడ్జ్ వల్ల మారుతుంది. కాబట్టి నేను సాధన చేస్తా ఖచ్చితంగా. నేను ప్రతిరోజు ఇప్పుడు రోజుకి 6 గంటలు చేస్తాను ధారణ. కళ్ళు మూసుకుని నేను ఇట్లా ఈ నా ఓంకారీశ్వరుడు నేను, దైవాన్ని నేను, ఆత్మ చైతన్యాన్ని నేను. యావత్ సృష్టి యొక్క మాతృక మూలం ఓంకారమే. విశ్వంలో ఎన్ని అంశాలున్నా, ఎన్ని వైరూప్యాలున్నా, ఆ వైరూప్యాలన్నిటి నడుమ సారూప్యమే అద్వైతం. ఆ ఓంకారీశ్వరుడి యొక్క మహిమాన్వితమైన దృక్కోణమే అద్వైతం అని 2వ అధ్యాయం 20వ శ్లోకం. కంటిన్యూగా మీరు దాని మీద ధారణ పెట్టండి. అయం కదాచిత్ న జాయతే కదాచిత్ న మ్రియతే. ఆత్మ చైతన్యాన్ని అయిన నేను ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు. పుడుతున్నది దేహం, మరణిస్తున్నది దేహం. అలాంటప్పుడు ఎందుకు వికాసం రాదమ్మా? వికాస విద్యా విరులు వికసిస్తాయి. అది జ్ఞానాన్ని. అవును, మీరు సాధన చేయాలంటే చేస్తా, జ్ఞానాన్ని శ్రవణం చేస్తా, జ్ఞానాన్ని మననం చేస్తా, జ్ఞానం మీద ధారణ చేస్తా. దీన్ని అనుష్ఠానంగా నేనైతే చాలా సంతోషం గురుగారు ఇవాళ. సో టు రియలైజ్ అవర్ ఓన్ డివినిటీ అండ్ టు రియలైజ్ అవర్ ట్రూ నేచర్, the source from which we came, is the very purpose of life, and that's what you have explained to us today. Yes, that's it. మన మానవ గమనం అంతా కూడా మనిషి పుట్టుక, మనం ఎందుకు పుట్టామని తెలుసుకోవడానికి ఒకటే కారణం. మనం పుట్టిన మూలం ఏమిటి, ఆ మూలం నుంచి మనం వచ్చాం, అదే మూలానికి తిరిగి వెళ్తామని గ్రహించడమే మనిషి ప్రయాణం, ఈ జీవితం సారాంశం అని చెప్పారు గురుగారు. నమస్కారం. కంక్లూడ్ చేస్తూ మీ మాటకి కొనసాగింపుగా, ఈ మొత్తం అంశాలన్నీ సాధకులు గుర్తుంచుకోకపోయినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం మాతృక మూలం క్రిమికీటకాలు కాదని, క్రిమికీటకాలు పుణ్యం చేయటం వలన ప్రమోషన్ వచ్చి మనం గాడిదలుగానో గుర్రాలుగానో మారామని, వాటి నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చి మానవులుగా మారామన్నది అవాస్తవం. మనందరి మూలం మాతృక ఓంకారమే. ఇక నుంచి సాధకులు క్రమం తప్పకుండా ప్రాతః లేచి ఆ జ్ఞానోపాసనని గావించండి. జ్ఞాన ఆసన అంటే నేను ఓంకారీశ్వరుణ్ణి అన్న సత్యం మీద ధారణ చేయండి. మరింతగా మాండుక్యోపనిషత్తుని అర్థం చేసుకోండి. శుభం, జయోస్తు.